సర్కార్ నౌకరు కొట్టాలని ఈసారి గట్టిగానే కూర్చున్నావా? అయితే నీకోసం ఒక మస్తు ముచ్చటైతే పట్టుకొచ్చిన. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక మస్తు నోటిఫికేషన్ అయితే వచ్చింది. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులు అయితే పడ్డాయి. జీతం ఎంతనో ఎరికేనా? స్టార్టింగే 51,320 రూపాయల నుంచి ఏకంగా 1,27,310 దాకా అయితే ఉంటుంది. సో మామూలు ముచ్చట కాదు కదా. ఈ వీడియోలో ఆ నౌకరికి ఎవరు ఎలిజిబుల్, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, సిలబస్ ఏందని సుత్తి లేకుండా సూటిగా ఒక పక్క క్లారిటీ అయితే ఇస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. గట్లనే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఆ బెల్ ఐకాన్ అయితే నొక్కుండ్రి. ఇక అసలు ముచ్చట్లకి అయితే పోదాం. ఈ అప్లికేషన్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయో ఎరికేనా? ఈ నెల జూలై 15, 2026 నుంచి ఆన్లైన్లో లింక్ అయితే ఓపెన్ అయ్యింది. నేనే కొంచెం బిజీ వల్ల ఈ వీడియో కొద్దిగా లేట్ అయితే రికార్డ్ చేస్తున్నా. పెద్ద మనిషి తీసుకొని కొంచెం నన్ను అయితే క్షమించండి. ఇక లాస్ట్ డేట్ కనుక చూసినట్టయితే ఆగస్టు 22, 2026 సాయంత్రం 5 గంటల దాకా అయితే టైం ఇచ్చారు. చివరి దాకా ఉండి సర్వర్ డైన్ అయిందని బాధపడే బదులు ముందే అప్లై చేసుకుంటారు. ఇక ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్ 2026లో ఉంటుందని ఇంటెంటివ్ డేట్ అయితే ఇచ్చిండ్రు. అది ఓఎంఆర్ షీట్ మీద ఆన్లైన్లో పెడతారా లేక కంప్యూటర్ బేస్డ్ పెడతారా అనేది హాల్ టికెట్లు అయితే చెప్తారట. ఇక వయసు ముచ్చట కనుక చూసినట్టయితే కనీసం 18 ఏళ్ళు అయితే నిండి ఉండాలి. గరిష్టంగా 44 ఏళ్ళ దాకా అయితే అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణ సర్కార్ అప్పర్ ఏజ్ లిమిట్ని 10 ఏళ్ళు అయితే పెంచింది కాబట్టి ఈ ఛాన్స్ అయితే దొరికింది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇంకో 5 ఏళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఇంకో 10 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో అంతా మంచిగానే ఉంది, కానీ దీనికి చదివేం కావాలని అడుగుతున్నారు కదా. ఇదిగో చెప్తా ఇనుండ్రి. నువ్వు ఖచ్చితంగా బ్యాచులర్ ఆఫ్ ప్లానింగ్ లేదా బీటెక్ ప్లానింగ్ అయితే చదివి ఉండాలి. అది కూడా నోటిఫికేషన్ 10/7/2026 కల్లా నీ చేతిలో రిజల్ట్ అయితే ఉండాలి. డిగ్రీ కంప్లీట్ అయితే అయిపోవాలి. డిస్టెన్స్లో చదివిన వాళ్ళకు యూజీసీ లేదా ఏఐసిటి గుర్తింపు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మొత్తంగా చూసినట్టయితే 7 పోస్టులు అయితే ఉన్నాయి. అయ్యో 7 లైట్ అయితే తీసుకోకుండ్రి. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో స్టేట్ లెవెల్ మరియు మల్టీ జోన్ పోస్టులు ఇవి. గట్టిగా చదివితే ఒక్క పోస్టు చాలు నీ లైఫ్ సెట్ కావడానికి. ఫీజు విషయానికి వస్తే ఓసీబీసీ వాళ్ళకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 1000 రూపాయలు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్డి వాళ్ళకైతే 500 రూపాయలు అయితే ఉంటుంది. నిరుద్యోగులందరికీ ఎగ్జామినేషన్ ఫీజు 120 నుంచి మస్తు మినహాయింపు అయితే ఇచ్చారు. ఇక అసలు ముచ్చట కనుక చూస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుందో చూద్దాం. మొత్తం 2 పేపర్లు అయితే ఉంటాయి. 450 మార్కులకి అయితే ఉంటుంది. పేపర్ 1 కనుక చూసినట్టయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. దీనిలో 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, 150 మార్కులు అయితే ఉంటాయి. ఈ పేపర్ ఇంగ్లీష్ మరియు తెలుగు 2 భాషలు అయితే ఉంటుంది. మన తెలంగాణ హిస్టరీ, కల్చర్, పాలసీలు చదివితే నల్లేని మీద నడకేయిగా. ఇక పేపర్ 2 కనుక చూస్తే ఇది నీ సబ్జెక్ట్ భయ్యా. ఇది ప్లానింగ్ అంటే డిగ్రీ లెవెల్లో 150 క్వశ్చన్లు అయితే ఉంటాయి, కానీ మార్కులు మాత్రం 300 మార్కులు ఉంటాయి. అంటే ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు అన్నమాట. కానీ ఇదైతే గుర్తుపెట్టుకో, ఈ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. అర్బనైజేషన్, ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, GIS ఇవే నీ సిలబస్ టాపిక్స్. సో సిలబస్ మొత్తం నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే ఉంది. చూసిండ్రు కదా, టైం అయితే అస్సలు లేదు. ఆగస్టు 22 లోపలే అప్లై అయితే చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ tgpsc.gov.in వెళ్ళి OTR నంబర్ లాగిన్ అయ్యి ఫామ్ అయితే నింపేయండి. ఈ నోటిఫికేషన్ PDF కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా, ఒకసారి అయితే చూడండి. ఈ ముచ్చట నీ దోస్తులకైతే అందరికీ తెలవాలి. అందుకే ఇప్పుడు ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ కొట్టుండ్రి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి నీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడుగుండ్రి. నేను తప్పకుండా రిప్లై ఇస్తా. ఇంకో మంచి అదిరిపోయే జాబ్ అప్డేట్స్తో నేను ముందుకైతే వస్తా. ఉంటా మరి.